ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రతిరోజు లెక్క అప్పగించాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మొగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అనగా నాలో పాపము లేదు, నేను పాపము చేయడం లేదు అని ఎవరైనా చెప్తున్నారంటే అతను అబద్ధికుడు. భూమి మీద ఈ శరీరములో ఉన్నంత కాలము ఎవరు పరమ పవిత్రులు కాదు. మీరు ఉదయమనే స్నానము చేసిన తర్వాత ఆఫీసుకి వెళ్ళిన తర్వాత మీ చేతిని ఒకసారి రుద్ది చూడండి, అక్కడ చిన్న చిన్న మట్టి ఉండలు ఏర్పడతాయి. ఓ ప్రశ్న, మీరు ఏ విధమైన మట్టిలో దొరలలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ మట్టి? గమనించండి, ఈ లోకములో ఎంతో కాలుష్యం ఉంది. మనం నడుస్తూ వెళ్ళినా బస్సులు వెళ్ళినా మనకు తెలియకుండానే మన శరీరానికి మట్టి అంటుకుంటుంది. అదేవిధంగా ఈ లోకం పాపమనే మాలిన్యంతో నిండిపోయింది. మనకు తెలియకుండానే ఈ లోక మాలిన్యము ఎంతో కొంత మన ఆత్మకు ప్రతిరోజు అంటుకుంటుంది. మనం కావాలనే వెళ్ళి మురికిలో దొరలకపోయినా మన శరీరానికి ఏ విధంగా అయితే మట్టి అంటుకుంటుందో అదేవిధంగా ఎంత పవిత్రంగా జీవిస్తున్నా, ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నా, కావాలని చేయకపోయినా ఈ లోక మాలిన్యం పాపం ఎక్కడో ఒక చోట మన ఆత్మకు అంటుకుంటుంది. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత మరలా ఏ విధంగా అయితే స్నానం చేసి మన శరీరాన్ని కడుక్కుంటామో అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి మన ఆత్మను దేవుని వాక్యంతో ఆయన రక్తంతో కడుక్కోవాలి. ఇది దినచర్య కావాలి. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏ విధంగా ప్రతిదినం స్నానం చేస్తున్నామో అదేవిధంగా ప్రతిదినము ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో, తెలుసో తెలియక ఈరోజు ఏదైనా పాపం నా ద్వారా జరిగిందేమో, నీకు ఇష్టము లేని తలంపు, నీకు ఇష్టం లేని మాట నేను మాట్లాడానేమో, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని ప్రతిదినము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. నీవు ప్రభువును ప్రేమించే వాడవైతే విశ్రమించక మునుపు నిన్ను నీవు ఆయన రక్తములో కడుగుకొని ఆయనతో లెక్కలు సెటిల్ చేసుకుని నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని ప్రశాంతంగా పడుకుంటావు. ఒకవేళ యేసయ్య వస్తే ఆయనను మధ్యాకాశములో కలుసుకుంటావు. ఒకవేళ నీవే వెళ్ళిపోవలసి వస్తే తిన్నగా పరలోకానికి వెళ్తావు. ప్రతిరోజు క్షమాపణ పొందుకొని దేవునితో సమాధానం కలిగి జీవించే జీవితం నిజముగా ధన్యకరమైనది. అట్టి ధన్యకరమైన జీవితం జీవిస్తావా? నీ పొరుగువాని వస్త్రమును కొదువుగా తీసుకుని ఎడలా సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. నిర్గమాకాండం 22వ అధ్యాయం 26వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక.